నియోజకవర్గం మూసాపేటలోని ఆంజనేయ నగర్ వాసులకు దశాబ్దాలుగా ఉన్న కళ ఎట్టకేలకు నెరవేరింది. హైడ్రా సమర్థవంతమైన తక్షణ చర్యలతో కబ్జాదారుల చేతిలో ఉన్న 2000 గజాల పార్కు స్థలానికి విముక్తి కల్పించింది. స్థానికులు చేసిన ఫిర్యాదుకు హైడ్రా ఎంత వేగంగా స్పందించిందనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. హైడ్రా కేవలం ఫిర్యాదులను స్వీకరించి వదిలేయకుండా వాటిని నిశితంగా పరిశీలించి వెంటనే కార్యాచరణలోకి దిగుతోంది. ఈ కేసులో కూడా స్థానికుల ఫిర్యాదును అందుకున్న వెంటనే హైడ్రా అధికారులు హుడా లేఅవుట్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్థలం పార్కు కోసమే కేటాయించబడిందని నిర్ధారించుకున్నారు. చట్టవిరుద్ధంగా టెంట్ సామాన్లు, జనరేటర్ల రిపేర్ షాపు నిర్వహిస్తున్న యాసిన్, మతబోధకుడు మాలిక్ వంటి కబ్జాదారుల నుంచి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ప్రహరీ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరు చేసిన కబ్జాదారులు అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించడమే కాకుండా తాత్కాలిక షెడ్డును కూల్చివేసి పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పారదర్శక, వేగవంతమైన ప్రక్రియ హైడ్రా సామర్థ్యాన్ని చాటి చెబుతోంది. హైడ్రా తక్షణ చర్యలకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పిల్లలు ఆడుకోవడానికి సురక్షితమైన స్థలం దొరికిందని సంతోషం వెలిబుచ్చారు. ఇది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో హైడ్రా నిబద్ధతకు నిదర్శనం.